ఒకే దిక్కున ఇన్ని డిఫరెంట్ ప్లాంట్స్ ని ఒకేసారి చూడవచ్చా? హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంఎస్ బ్లాగ్స్ విత్ ఎవ్రీథింగ్. ఇవాళ అరకులో ఉన్న బొటానికల్ గార్డెన్ ఏ విధంగా ఉంటుందో విజిట్ చేద్దాం రండి. ఎంట్రన్స్ అయితే మాత్రం చాలా బాగా చేంజ్ చేశారు. ఒకప్పుడు చూసుకుంటే అయితే మాత్రం హ్యూమన్ బీన్ అక్కడ నుంచున్నట్టు స్టాట్యూ ఉండేది. చూసుకుంటే కనుక అదే ప్లేస్ లో పికాక్ ని ప్రెజెంటేషన్ చేశారు. ఎంట్రన్స్ లో చూసుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అన్నట్లు కూడా ప్రెజెంటేషన్ చేశారు. ఈ ప్లాంట్స్ అన్నట్లు అలా చూసుకుంటూ అసలు బొటానికల్ గార్డెన్ అంటే ఏంటి, రైల్వే స్టేషన్ నుంచి బొటానికల్ గార్డెన్ ఎంత డిస్టెన్స్ లో ఉంటది, టికెట్ కాస్ట్ ఎంత, ఇక్కడ పార్కింగ్ ఉంటుందా ఉండదా, పార్కింగ్ ఫీజు ఎంత ఉంటది, ఈ అంతా కూడా డీటెయిల్ గా ప్లాంట్స్ అన్నట్లని చూసుకుంటూ మాట్లాడుకుందాం. బొటానికల్ గార్డెన్ ని పద్మపురం గార్డెన్ అని అంటారు. దీని ఎంట్రీ ఫీజు వచ్చి అడల్ట్స్ కి అయితే 100 రూపీస్, చైల్డ్ కి అయితే 50 రూపీస్. దీంట్లో పార్కింగ్ ఫీజు కూడా ఉన్నది. బైక్స్ కి అయితే 20 రూపీస్, కార్స్ కి అయితే మాత్రం 35 రూపీస్ తీసుకుంటారు. అరకు రైల్వే స్టేషన్ నుంచి బొటానికల్ గార్డెన్ కు ఉండే డిస్టెన్స్ 2.5 కిలోమీటర్స్. ఇదే వేలో చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటది, బొటానికల్ గార్డెన్ కూడా ఉంటది, నెక్స్ట్ రన్నజిల్లేడు వాటర్ ఫాల్ కూడా ఉంటది. ఈ అన్ని వన్ డేలో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడన్నా ఇటు సైడ్ వచ్చినప్పుడు అయితే ముందు బొటానికల్ గార్డెన్ చూసుకోండి, చాక్లెట్ ఫ్యాక్టరీ విజిట్ చేయండి, నెక్స్ట్ రన్నజిల్లేడు వాటర్ ఫాల్ కూడా వెళ్ళి విజిట్ చేసుకుని బ్యాక్ ఆన్ అయిపోవచ్చు. బొటానికల్ గార్డెన్ ని కంప్లీట్ గా విజిట్ చేద్దాం అనుకుంటే మాత్రం మినిమం 2 అవర్స్ ఈజీగా పడుతుంది. ఇక్కడ టాయ్ ట్రైన్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే క్రౌడ్ తక్కువగా ఉన్నది. మినిమం 20 నెంబర్స్ ఉంటే మాత్రం స్టార్ట్ చేస్తారు. మీరు వెళ్ళిన టైంలో అయితే టాయ్ ట్రైన్ అవైలబిలిటీలో ఉంటే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. ఎందుకంటే టైం సేవ్ అవుద్ది, టైర్డ్ అయిపోరు. ఇదంతా చూడాలంటే మాత్రం 2 కిలోమీటర్స్ ఇంచుమించు వాక్ చేయాల్సి వస్తుంది. బ్యాచెస్ గా వెళ్ళినప్పుడు అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ లో అయితే. ఎందుకంటే మనకు అంత పీస్ఫుల్ గా ఫ్రీడమ్ గా ఉంటది ఈ ప్లేస్ లో. నేచర్ లవర్స్ కి అయితే మాత్రం బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి మూవ్ అని అమ్మన్నా అవరు అంతలా ఇష్టపడతారు. కాకపోతే చాలా సైలెంట్ గా డీసెంట్ గా ఉంటది. మీకు కుదిరితే మాత్రం ఎర్లీ మార్నింగ్ విజిట్ చేసినప్పుడు అయితే ఆ క్లైమేట్ కి, అక్కడ ఉన్న గ్రీనరీకి అయితే మాత్రం మీరు ఫిదా అయిపోతారు. మన ఈ బొటానికల్ గార్డెన్ లో హాట్ ఎయిర్ బలూన్ కూడా అవైలబిలిటీలో ఉన్నది. కాకపోతే అది సీజన్ లోనే ఓపెన్ చేస్తారు. హాట్ ఎయిర్ బలూన్ ప్రైస్ వచ్చి ఈచ్ పర్సన్ కి 1500 ఛార్జ్ చేస్తున్నారు. జస్ట్ మిమ్మల్ని పైకి తీసుకెళ్లి తీసుకొచ్చేస్తారు. ఒక 10 మినిట్స్ లో మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే మాత్రం ట్రీస్ గురించి అయితే డెఫినేషన్ చాలా బాగా రాశారు. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇలా ఫ్రంట్ కి మూవ్ ఆన్ అయినప్పుడు మాత్రం లెఫ్ట్ సైడ్ లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అన్నది మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఫొటోస్ అయితే తీసుకోండి. ఈ ట్రీ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నది. ఇక్కడ చూసుకుంటే మాత్రం బొటానికల్ గార్డెన్ లో మెయింటెనెన్స్ అయితే చాలా నీట్ గా చేశారు. ఇలా మనం రైట్ సైడ్ టర్న్ అవుతుంటే మాత్రం ఒక వాటర్ ఫౌంటైన్ అన్న చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది మనకి. అక్కడ నుంచి ఇలాగా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాత్రం ప్రెజెంట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక బొటానికల్ గార్డెన్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పటికైతే మాత్రం ఆల్ ప్లాంట్స్ తో ఇదంతా ఫిల్ చేస్తారు. మీరు సీజన్ లో చూస్తే మాత్రం ఇవన్నీ ఫ్లవర్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇలా చూసుకుంటే కనుక ఫొటోస్, సెల్ఫీస్ తీసుకున్నాకైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పిల్లలు అయితే మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ చాలా ప్లే ఏరియా ఉన్నది. ఇక్కడ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నుంచి ఇలా ఫ్రంట్ కి మూవ్ ఆన్ అయితే మాత్రం ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ గా వే ఉన్నది. ఇక్కడైతే మన ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటది. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి టాయిలెట్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. ఆ గ్రీన్ హౌస్ కింద కనిపించేది టాయిలెట్స్. ఇలా మీరు లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది కదా. చూసుకుంటే ఫ్రంట్ కి మూవ్ ఆన్ అయితే మాత్రం ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అయితే మనకు కనిపిస్తుంది. ఇలాగ ఈ ట్రీస్ అన్ని చూసుకుంటూ ఫ్రంట్ కి మూవ్ ఆన్ అయితే మాత్రం లెఫ్ట్ సైడ్ లో అయితే మన బ్యాంబో ట్రీస్ ఉన్నాయి. అక్కడే వుడెన్ బ్రిడ్జ్ కూడా అవైలబిలిటీలో ఉన్నది. ఇక్కడ మనకు అరకులో కాఫీ ప్లాంటేషన్ కాడే వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది అనుకుంటాం, కానీ బొటానికల్ గార్డెన్ లో కూడా వుడెన్ బ్రిడ్జ్ అన్నది అవైలబిలిటీలో ఉండదు. అదొకటి మర్చిపోకండి. కాకపోతే అక్కడ ఉండే బ్యూటీ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండే బ్యూటీ అయితే ఇక్కడ ఉంటుంది.
చూసుకుంటే కనుక అయితే వెడ్డింగ్ షూట్ తీసుకోవడానికి, ఫోటో షూట్ తీసుకోవడానికి అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఇందులోంచి మూవ్ ఆన్ అవుతుంటే మాత్రం చాలా డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడైతే ఫొటోస్కి అయితే మాత్రం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఫొటోస్ అయితే మిస్ అవ్వద్దు చెప్తున్నా. ఫొటోస్ అయితే మాత్రం మిస్ అవ్వకండి. మీకు నచ్చినట్టు ఫొటోస్ అయితే తీసుకోండి. బొటానికల్ గార్డెన్లో అయితే ఎన్నో డిఫరెంట్ ప్లాంట్స్ని అయితే మనం చూడవచ్చు. ఎప్పుడు కూడా చూసి ఉండలేని ప్లాంట్స్ కూడా మన బొటానికల్ గార్డెన్లో కనిపిస్తాయి. ఇలాగ ఫ్రంట్కి మూవ్ ఆన్ అయితే మాత్రం ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి అక్కడక్కడ కూడా మనకి మంచి ఫెసిలిటీస్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు రెస్ట్ తీసుకుంటా అలాగ స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా చూసుకుంటా స్ట్రైన్ అవ్వకుండా ప్రతిదీ ఎంజాయ్ చేయండి. బొటానికల్ గార్డెన్ నైట్ టైంలో వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే లైటింగ్లో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో బొటానికల్ గార్డెన్లో సన్సెట్ అయ్యాక అయితే లైట్స్ అన్ని ఆన్ చేసాక అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నైట్ టైం కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. లైటింగ్లో మాత్రం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలుగుద్ది. ఇక్కడ అయితే మాత్రం డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి కదా, అందులో నేమ్స్ గట్ట మనకు తెలియదు కాబట్టి బోర్డు మీద ప్రజెంటేషన్ చేసి నీట్గా పెట్టారు. ఇక్కడ చూసుకుంటే రోజా ప్లాంట్ అన్నట్లని కటింగ్ చేశారు. అవి మాత్రం గ్రో వచ్చి ఆ ఫ్లవర్స్ అన్నీ వచ్చినప్పుడు అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ ప్లేస్ అంతా కూడా. ఇక్కడ చూసుకుంటే మాత్రం పార్వతీ పరమేశ్వరులు రియల్గా కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎంత అందంగా డెకరేట్ చేశారో. మనం చూసుకుంటే కనుక బొటానికల్ గార్డెన్లో రెస్టారెంట్ కూడా అవైలబిలిటీలో ఉన్నది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ట్రై చేయండి. అలాగే రిసార్ట్ కూడా ఉన్నది. రూమ్స్ గట్టే అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్రతిదీ ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.